హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. బీజేపీ 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి తమ అడుగులైతే ముందుకేస్తుంది. మొదటి లిస్టులో 195 మంది అభ్యర్థుల జాబితా తర్వాత నేడు రెండో జాబితా కూడా విడుదల చేశారు. మొదటి లిస్టులో 195 మంది తర్వాత ఇప్పుడు రెండో లిస్టులో 72 మంది అభ్యర్థులతో కూడిన రెండో లిస్ట్ అయితే విడుదల చేశారు. ఇందులో ఆ, ఢిల్లీ, అలాగే దాద్రా హవేలీ నగర్, అలాగే గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సంబంధించిన 72 మంది లోక్సభ అభ్యర్థులను అయితే ప్రకటించారు. ఇందులో కూడా తెలంగాణకు సంబంధించి రిమైనింగ్ మొదటి లిస్టులో 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరి రెండో లిస్టుకి సంబంధించి 8 మంది అభ్యర్థులు ఫైనల్ ఉండగా ఇందులో 6 అభ్యర్థులను అయితే ఈ లిస్టులో అయితే విడుదల చేశారు. ఈ 6లో తెలంగాణ నుంచి మొదటగా ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ చూసుకున్నట్లయితే అక్కడ గోడాం నగేష్కి అయితే మరోసారి గోడాం నగేష్కి అయితే ఇక్కడ అవకాశం ఇచ్చారు. దాని తర్వాత పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి గోమాస శ్రీనివాస్కి అవకాశం ఇచ్చారు. అలాగే మెదక్ నుంచి రఘునందన్ రావుకి అవకాశం కల్పించారు. అలాగే మహబూబ్ నగర్ సంబంధించి డీకే అరుణాకి అయితే అక్కడ అవకాశం ఇచ్చారు. అలాగే నల్గొండ నుంచి సైదారెడ్డికి అవకాశం ఇచ్చారు. అలాగే మహబూబాద్ సంబంధించి సీతారామ నాయక్కి అయితే అవకాశం ఇచ్చారు. మరి ఇంతమందిలో అంటే 17 లోక్సభ స్థానాలకు సంబంధించి మొదటి లిస్టులో 9, ఇప్పుడు 6, మొత్తంగా 15 మంది లోక్సభ అభ్యర్థులను అయితే తెలంగాణ నుంచి బీజేపీ పార్టీ అయితే ప్రకటన చేస్తూ అయితే ముందుకైతే వెళ్తుంది. మరి ఇంకా 2 అభ్యర్థులకు సంబంధించి వరంగల్ ఒకటి ఉంది, అలాగే ఖమ్మం 2 స్థానాలకు సంబంధించి మిగతా బాకీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి మరోసారి ఈ తెలంగాణ 6 అభ్యర్థుల ప్రకటన అయితే మరోసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఆదిలాబాద్ సంగతి నుంచి గోడాం నగేష్కి అవకాశం ఇచ్చారు. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, అలాగే మెదక్ నుంచి రఘునందన్ రావు, మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి డీకే అరుణ, నల్గొండ నుంచి సైదారెడ్డి, మహబూబాద్ సంబంధించి సీతారాం నాయక్కి అయితే అవకాశం ఇచ్చారు. ఇక బీజేపీ అనుకున్నట్లుగానే తమ అడుగులైతే ముందుకైతే వేస్తుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మోడీని మూడోసారి ప్రధాని చేయడానికి బీజేపీ తమ అడుగులైతే ముందుకేస్తుంది. 300 కాశ్మీర్లో ఏ విధంగా 370 ఆర్టికల్ని తీసుకొచ్చారు, అదే 370ని మనం 370తో పాటు ఇటు ఎన్డీలో ఉన్న కూటమిలతో మొత్తంగా 400 టార్గెట్తో మనం గెలుపొందాలి అనే ధీమాతో అయితే బీజేపీ అడుగులేస్తూ ముందుకెళ్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే బీజేపీ అభ్యర్థుల ప్రకటన చేస్తూ కూడా ముందుకెళ్తుంది. ఇలానే ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా కూడా 150 బహిరంగ సభలు, రోడ్ షోలు అన్నీ కూడా ఉండబోతున్నట్లుగా కూడా ఇప్పటికే ప్రధాని మోడీ షెడ్యూల్ కూడా అయిపోయింది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో మొత్తంగా మోడీ పర్యటనలతో బీజేపీ తమ అడుగుల్లో ముందుకెళ్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ అభ్యర్థుల ప్రకటన తర్వాత తెలంగాణలో కూడా మరోసారి ఈ బీజేపీ కేంద్ర పెద్దలు కూడా పర్యటనలు ఉండబోతున్నాయి. పార్టీని విజయ తీరాలకు వెళ్లేందుకు అందరినీ కూడా సంయోచన చేస్తూ ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీ పార్టీ ముందుకెళ్లడానికి కూడా అన్ని రకాల సాయశక్తుల ప్రయత్నాలు అయితే చేస్తూ ముందుకెళ్తోంది. ఈ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎన్నికల ప్రచార సభల్లో కూడా తెలంగాణలో ఉండిపోతుంది. ఇక 543 అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికీ 195, 72 తర్వాత మిగతా అభ్యర్థుల షెడ్యూల్ కూడా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత బీజేపీ పూర్తి షెడ్యూల్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.